హాయ్ గాయ్స్, ఇది నా ట్రావెలింగ్ వీడియో ఫ్రమ్ ఇండియా టు యూకే. మేమైతే సూర్యాపేట నుండి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్కి. నాకు అరౌండ్ 10 o'clock ఫ్లైట్ ఉండే. నేను 7 o'clockకి చెక్ ఇన్ అయిపోయా. బిఫోర్ దట్ నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసా. దెన్ చెక్ ఇన్ అయిపోయి ఇంకా 7 o'clockకి టికెట్స్ కలెక్ట్ చేసుకొని, దెన్ నాకు ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ, సో కొంచెం టైం పట్టింది లైక్ ఎక్కడ ఏంటి అని చూసుకోవడానికి. సో ముంబైకి అయితే స్టార్ట్ అయిపోయాను. సో ముంబైలో మళ్ళీ 5 hours లే ఓవర్ ఉంది. నేను 12 o'clockకి ముంబైలో రీచ్ అయ్యా. దెన్ మార్నింగ్ మళ్ళీ 5 o'clockకి హెత్రోకి ఉండే నా ఫ్లైట్. సో ముంబైలో దిగేసి ఇంకా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని 5 hours అలా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసాం. మీన్వైల్ నాకు ఎన్నో థాట్స్ కూడా రన్ అవుతున్నాయి, నేను ఎలా డీ చేస్తా ఏంటి అనుకుంటూ. సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అగైన్. మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి చూస్తున్న వ్యూ అలా. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇంకా నేను కొద్దిసేపు న్యాప్ వేసాను. బిట్వీన్ న్యాప్ వేసే టైంలో కూడా నాకు మళ్ళీ మధ్యలో అరే నేను వదిలేసి వెళ్ళిపోతున్నా అని అనుకునేలోపు, అని ఆలోచించేలోపు మళ్ళీ నా లంచ్ కూడా వచ్చేసింది. సో లంచ్ కూడా ఫినిష్ చేసేసా. బ్రేక్ఫాస్ట్ అంత నచ్చలేదు, బట్ లంచ్ ఈజ్ క్వైట్ గుడ్ బికాస్ ఇట్స్ చికెన్ కాబట్టి. సో మళ్ళీ హెత్రోలోనే ల్యాండ్ అయిపోయా. మళ్ళీ మనకి ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది, ఇదే మనకి మెయిన్ ఇమిగ్రేషన్. ఇక్కడ సమ్టైమ్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చిన్న చిన్న తెలియక మిస్టేక్స్ చేస్తే సమ్టైమ్స్ రిజెక్ట్ అవ్వచ్చు. కానీ లిటరల్గా ఆ రోజు నేను ఇమిగ్రేషన్ లైన్ చూస్తే 4-5 క్యూస్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్గా. ఈరోజు అవుతుందా అన్న ఫీల్ వచ్చింది, బట్ సమ్హౌ స్పీడ్గానే అయిపోయింది. బట్ ఇట్ వెంట్ క్వైట్ టఫ్, బట్ స్మూత్గా అయితే అయిపోయింది. లైక్ చాలా క్వశ్చన్స్ అడిగారు, డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. దెన్ అవైతే ఆన్సర్ చేసేసుకొని ఇంకా నిన్న లగేజ్ కలెక్ట్ చేసుకొని నా బ్రదర్ అండ్ నాకు తెలిసిన సిస్టర్ వస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈ వీడియో కూడా ఆ సిస్టర్ క్యాప్చర్ చేసింది. ఐ డోంట్ మెన్షన్ ద నేమ్, బట్ లిటరల్గా షీ హెల్ప్ మీ అ లాట్, లైక్ ఇనిషియల్ టైమ్స్లో. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ వెయిట్ చేస్తున్నాము ఆ సిస్టర్ అండ్ నేను నా బ్రదర్ కోసం. సో బ్రదర్ రాగానే ఇంకా లగేజ్ తీసుకొని కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటికైతే స్టార్ట్ అయ్యాము, ఇంకా ఫైనలీ రీచ్ అయిపోయా. సో ఇలా నేను ఇండియా నుంచి యూకేకి సేఫ్గా రీచ్ అయ్యా.